మొన్నటిదాకానేమో భర్తలను చంపేరు భార్యలు అనేసి చూసాం మనం. ఒక 3-4 నెలల్లో ఏకదాటిగా అయ్యే స్టోరీలు. ఇప్పుడు మళ్ళీ భార్యలను చంపుతున్న భర్తలు. ఎంత చిత్రంగా ఉందండి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకటి చంపేశాడు, అనుమానంతో ఇంకొకటి చంపేశాడు. అనుమానం అనేది పెద్ద పెనుబోతం అండి. అది ఏదైనా మన కంటితో చూసింది, చెవులతో విన్నది రెండు ఉంటేనే తప్ప దాన్ని నిర్ధారణ చేసుకోకూడదు. మనకు మనం నిర్ధారణ చేసేసుకుంటే కుదరదండి. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన చెవులే మనల్ని మోసం చేస్తాయి. పక్కోళ్ళ మాటలో ఎదురోళ్ళ మాటలో వినకూడదు. మనకంటూ ఒక సొంత అభిప్రాయం ఉండాలి ఎప్పుడైనాను. ఒక మనిషి ప్రాణం తీస్తున్నాం అంటే ఎందుకు తీస్తున్నారు? ఏమైనా కోడేది మేక కోసేసి పడేస్తానికి? మనిషి ప్రాణాలు తీసి హక్కు ఎవరిచ్చారండి వీళ్ళకి? అసలు ఎంత దుర్మార్గంగా తయారయ్యారు. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారండి ఇలాగా? ఎంత దారుణంగా ఉందండి. ఏమంటే పిల్లలకి జనరేషన్కి తేడా వచ్చేసింది. మన టైంలో, మా వయసు టైంలో వాళ్ళు ఆప్యాయతలు అనురాగాలే తెలుసు తప్ప ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు కూడా తెలియదు. అప్పుడు భర్తకు బాగోకపోతే మా వారు మంచం మీద ఉంటే నేను నరకం పడ్డాను. ఆయన కాదు, నేను పడ్డాను నరకం. మనస్సు ఆవేదన చెందిపోయి ఇలా పొల్ల ముక్కలాగా అయిపోయాను నేను. మన బంధం అది, పుస్తకట్టిన బంధానికి విలువ అది. అంతే తప్ప ఏంటండి ఇది? అసలు బంధం లేదా? 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు 3 నెలలు కూడా కాపురం చేయనివ్వకుండా ఏంటి దుర్మార్గం చెప్పండి? ఇంత దారుణం అయిపోతుందా? వినటానికే భయంగా ఉంటుంది, చూడటానికి భయంగా ఉంటుంది. కానీ ఏ రోజు చూడండి ఎవరొకరు చంపుకున్నారు, నరుక్కున్నారు. ఇదే అయిపోయింది. ఇదివరకు లేదండి. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరానికి ఏమైందో నాకు తెలియదు కానీ అయ్యి బాబు, ఈ సంవత్సరం మొదలైన కాడి నుంచి ఇయే స్టోరీలు. ఎంత దారుణం ఎప్పుడూ లేదండి అసలు. కానీ మార్పు రాకపోతే చాలా పొరపాటు అండి. ఆధ్యాత్మిక వైపు మగ్గు చూపించి ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో కొంచెం పాపభీతి అనేది ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే ఏదన్నా ఒక తప్పు జరుగుతుంది అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మకం కదండి. ఆ నమ్మకం ఆ మనిషి చేత తప్పు చేయనివ్వదు. కానీ వీళ్ళ అనాగరికంగా ఉంటారు చూడండి, వాళ్ళకి ఏది పనికిరాదు. ఇంకా నరమాంసం కూడా తినేస్తారు. అలా ఉన్నది ఇప్పుడు రోజులు కదండి. ఇలాంటివి జరగకూడదని బాధేస్తుందండి నాకు. జరగకుండా ఉంటే బాగుండని భగవంతుడికి దండం పెడుతున్నాను ఏ రోజును.